నిండు సభలో కొలువు తీరిన శ్రీరాముణ్ణి దర్శించుకోవడానికి దేవతలు ఋషులు అయోధ్యకు వచ్చారు. ఆ సభకి వచ్చిన అతిథులందరినీ హనుమంతుడు వినయంగా నమస్కరించి పలకరిస్తున్నాడు. అది గమనించిన నారదుడు హనుమంతుడి రామభక్తిని పరీక్షించాలి అనుకుని హనుమంతుడిని పక్కకి పిలిచి, ఎంతో తపస్సు చేసి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఎంతైనా విశ్వామిత్రుడు ఒకప్పటి రాజు కాబట్టి నువ్వు విశ్వామిత్రుడికి నమస్కరించడం శ్రీరాముడికి నచ్చదు అని నారదుడు హనుమంతుడితో అన్నాడు. దాంతో అందరికీ నమస్కరించిన హనుమంతుడు విశ్వామిత్రుడిని మాత్రం పట్టించుకోలేదు. అందుకు ఆగ్రహించిన విశ్వామిత్రుడు హనుమంతుడికి మరణశిక్ష విధించమని శ్రీరాముణ్ణి ఆదేశించాడు. అది విన్న హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. రాముడు గురువు మాటని కాదనలేక బ్రహ్మాస్త్రంతో పాటు ఎన్నో అస్త్రాల్ని హనుమంతుడిపై ప్రయోగించినా అవి హనుమంతుడిని ఏమీ చెయ్యకపోవడంతో హనుమంతుడి రామభక్తి ఏంటో అందరికీ తెలిసింది. హనుమంతుడి భక్తులు ఇక్కడ కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.